ఓం గం గణపతియై నమః. సంకటాలను తొలగించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. సంకటాలు అంటే కష్టాలు. మానవుల కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించేది ఆ వినాయకుడు. అంటే అప్పుల బాధలు ఉన్నా, లేదా వివాహం ఆలస్యమవుతున్నా, సంతానం కోసం ఎదురుచూస్తున్నా, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలన్నా, పిల్లలు చదువులో మందబుద్ధిగా ఉన్నా, అలాగే జీవితంలో ప్రగతి కోసం, అంటే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సంకటాలను తొలగించి జీవితాన్ని సుగమం చేయటానికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత చవితి నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో కూడా ఆచరించవచ్చు. మరి ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఏ తేదీన సంకష్టహర చతుర్థి వచ్చింది? మరి పూజకు కావలసిన వస్తువులు ఏమిటి? ముడుపు ఎలా కట్టాలి? చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? ఈ నెల పీఠం పేరు ఏమిటి? ఈ నెలలో వచ్చే సంకష్ట చతుర్థి నాడు వినాయకుడిని ఏ నామంతోటి పూజించాలి అనే విశేష వివరాలతో ప్రతి ఒక్క విషయాన్ని మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఒకసారి సంకష్ట చతుర్థి పూజను మొదలుపెట్టినట్లయితే ప్రతి నెలలో కూడా చేయవచ్చునా అని అంటే అటువంటి నియమం లేదండి. కానీ మనం ఏదైనా సంకల్పం అనుకుని పూజా వ్రతాన్ని మొదలుపెట్టినట్లయితే 3 నెలలు, 5 నెలలు, 7, 9, 11, 21 నెలలు కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవచ్చు. నెలకి ఒకసారి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు చేయవచ్చు. ఏ నెలలో పూజా వ్రతాన్ని ఆచరించినప్పటికీ కూడా ఈ 4 నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవి ఏమిటి అంటే గరికతో పూజ చేయటం, ముడుపును కట్టాలి, ఉపవాసం ఉండాలి, సాయంత్రం వేళ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ 4 నియమాలు పాటిస్తూ ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. నా యొక్క పూజ పూర్తి యొక్క నమ్మకం మీద చెప్తున్నానండి. నేను వినాయకుడు నమ్ముకుని సంకష్ట చతుర్థి నాడు ముడుపును కట్టి స్వామివారికి పూజా వ్రతాన్ని ఎన్నో నెలల పాటు నేను ఆచరిస్తూ ఉన్నానండి. నా సంకల్పం నెరవేరింది. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి? కాబట్టి అందరూ కూడా స్వామివారిని ఆరాధించడానికి ప్రయత్నించండి. అయితే ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి అయినప్పటికీ కూడా ఈ ఏప్రిల్ నెలలో సంకష్టహర చతుర్థి ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం నాడు ఉదయం 10:21 నుంచి ప్రారంభమైనటువంటి చవితి తిథి ఏప్రిల్ 17వ తారీఖు గురువారం పగలు 12 గంటల వరకు ఉందండి. అయితే తెల్లవారుజామున ఉండేటటువంటి తిథి సమయాన్ని పరిగణలో తీసుకుని మన పూజా వ్రతాన్ని ఆచరించినప్పటికీ కూడా ఉపవాసం ఉండి పూజ చేసేవారికి మాత్రం తదితో కూడిన చవితి రావటం బుధవారం వేళ చాలా విశేషం. కాబట్టి ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం వేళ అందరూ కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎవరైతే ఏప్రిల్ నెలలో సంకష్టహర చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారు తప్పనిసరిగా గణపతి పేరుని వికట మహాగణపతి పేరుతోటి పూజించాలండి. అలాగే వినాయకుని యొక్క పీఠం పేరు వినాయక పీఠం అనే నామాన్ని చెప్పుకొని ఆ తర్వాత పూజా వ్రతాన్ని మీరు మొదలుపెట్టుకోవచ్చు. ఈ పూజను మీరు సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేయవచ్చు, లేదా దేవుని మందిరంలో కూడా పూజ చేయవచ్చండి. కానీ ఎవరైతే ఉపవసించి పూజ చేస్తున్నారో వారు తప్పనిసరిగా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేస్తేనే మంచిది. ఏ పూజా వ్రతానికైనా కొన్ని నియమాలు తప్పనిసరి. అలాగే పూజా వస్తువులు కూడా కావాలి. ముందుగానే పూజా వస్తువులన్నీ తెచ్చిపెట్టుకోవడం వల్ల పూజకి ఎటువంటి ఆటంకం లేకుండా ఇది మర్చిపోయాం అది మర్చిపోయాం అనకుండా అన్ని పూజకు ముందుగానే సమకూర్చుకోవాలి. అలాగే సంకష్టహర చతుర్థి పూజా వ్రతానికి కావాల్సిన పూజా వస్తువులు ఏమిటి అంటే వినాయకునికి గరిక అంటే చాలా ఇష్టం అండి. గరికతో మండపంగా చేయవచ్చు, లేదా గరికని ఆసనంగా వేసి స్వామివారిని ప్రతిష్ఠించుకొని పూజను మొదలు పెట్టుకోవచ్చు, లేదా అష్టోత్తరం చదవవచ్చు. ఇలా వ్రతం చదివేటప్పుడు గరిక చేతితో పట్టుకోవటం, ఇలా అన్నిటికి కూడా గరిక అనేది చాలా అవసరం అండి. కాబట్టి గరిక ఎక్కువగా తెచ్చుకోండి. ఇంకా ఎర్రటి మందార పువ్వులు లేదా తెల్ల జిల్లేడు పువ్వుల మాలను చేయటం స్వామివారి అలంకరణ కోసం ఈ విధంగా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. వీటన్నిటితో పాటుగా తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే వినాయకునికి చాలా ఇష్టం అండి. మీలో చాలామంది తెలిసే ఉంటుంది. తెల్ల జిల్లేడు వినాయకుని కూడా ఇంట్లో పెట్టుకోవడం చాలా శుభసూచకంగా భావిస్తూ మనందరం కూడా ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటాము. ఒకవేళ మీ దగ్గర కనుక తెల్ల జిల్లేడు వినాయకుడు కనుక లేనట్లయితే ఇలా ఒత్తులతో దీపారాధన కూడా చేయవచ్చండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో ఈ తెల్ల జిల్లేడు ఒత్తులు అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఈ సంకష్టహర చతుర్థి రోజున క్షిప్ర గణపతి పూజను కూడా చేయవచ్చు. క్షిప్ర గణపతి పూజను ఎవరైతే ఆచరిస్తున్నారో వారు తప్పనిసరిగా ఆవు పిడకన కానీ ఇలా పంచగవ్య దీపం కూడా తెచ్చుకోవచ్చండి. క్షిప్ర గణపతి అనగా క్షిప్ర అంటే త్వరగా కోరిక నెరవేర్చే గణపతి అని మనం పూజలు చేస్తూ ఉంటామండి. కాబట్టి ఈ సంకష్ట చతుర్థి రోజున క్షిప్ర గణపతి పూజను కూడా ఆచరించవచ్చు. అయితే తెల్ల జిల్లేడు ఆకులనైనా సరే ఆసనంగా వేసి
వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు వినాయకుడి ముందు ముడుపునైతే కట్టవలసి ఉంటుందండి. అందుకోసం ఎర్రటి జాకెట్ మొక్కైనా లేదా తెల్లటి టవల్ అయినా లేదా పసుపు రంగు జాకెట్ మొక్కైనా తీసుకోవచ్చండి. అయితే తెల్ల టవల్ కనుక తీసుకున్నట్లయితే ముందు రోజే చక్కగా పసుపు నీటిలో ఒకసారి నానబెట్టి ఆరబెట్టి తడి లేకుండా చూసుకోవాలి. ఇంకా ఉదయం వేళ ఈ ముడుపునైతే కట్టండి. ఉదయం వేళ మీకు కనుక ముడుపు కట్టడం కుదరినట్లయితే సాయంత్రం వేళ కూడా ఈ ముడుపును కట్టవచ్చు. అయితే 4 దిక్కులో కూడా పసుపు కుంకుమ అలంకరణ చేసి 3 గుప్పిళ్ళు 5 గుప్పిళ్ళు ఈ బియ్యాన్ని అయితే వినాయకుడి ముందు ఈ విధంగా పెట్టి చక్కగా బియ్యం పోస్తున్నప్పుడు మీ మనసులో సంకల్పం అనుకోండి. ఎవరితోటి మాట్లాడకండి. మనసు నిర్మలంగా ఉంచుకొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారి ముందు చెబుతున్నాను. నేను పూజ చేసేటప్పుడు ఆ పూజలో స్వామివారి వచ్చి కూర్చున్నారని ఒక నమ్మకంతో ఈ పూజా వ్రతాన్ని మొదలుపెట్టుకుని ముడుపునైతే కట్టండి. 3 గుప్పులు 5 గుప్పులు బియ్యం పోసిన తర్వాత ఆ బియ్యం కూడా మీరు తినేవే పోయాలండి. అంతేగాని ఏ బియ్యం అయితే ఆ బియ్యం వేయకూడదు. ఇంకా గరిక, ఇంకా 21 రూపాయి, ఇంకా గుండు వక్కలు, ఎండు ఖర్జూరం ఉంటే ఎండు ఖర్జూరం కూడా పెట్టండి. ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ముడుపును కట్టండి. మీ మనసులో సంకల్పం ఒకసారి అనుకుని స్వామివారి ముందు నమస్కరించుకొని ముడుపునైతే కట్టండి. ఇన్ని నెలలు నీకు పూజ చేస్తాం తండ్రి అని చెప్పుకోండి. ప్రతి నెలలో కూడా ఇలా సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించేటప్పుడు ముడుపును తప్పనిసరిగా పూజలో పెట్టాలండి. ముఖ్యంగా మీకు ఒక విషయం అయితే చెప్తానండి. ఆ విషయం ఏమిటి అంటే మీరు పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఎవరితోటి మాట్లాడకండి. మనసు నిర్మలంగా ఉంచుకోండి. భక్తి భావనతోటి వినాయకుడు పూజించడానికి ప్రయత్నించండి. నేనైతే ఆచరించినటువంటి ఈ ఒక్క విషయాన్ని మీ అందరికీ నేను కంఠాపదంగా చెప్పగలనండి. నేనైతే పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు ఎవరితోటి మాట్లాడను, మౌనంగా వహిస్తాను. నా పూజా వ్రతాన్ని చేసుకునేంత వరకు పూజ అయ్యేంత వరకు కూడా ఎవరితోటి మాట్లాడను. ఇలా స్వామివారి మీద ధ్యానం ఉంచి అప్పుడు పూజనైతే ఆచరిస్తానండి. ఈ పూజా వ్రతమే కాదండి, ఏ పూజా వ్రతమైనా అంతే. అయితే సంకష్ట చతుర్థి పూజ వ్రతము 2 ఒకటేనని అడుగుతున్నారు. పూజా వ్రతము 2 ఒకటి కాదండి. పూజ అంటే ఉపవాసం ఉండకుండా నార్మల్గా ఆ పూజా మందిరంలోనే పూజ చేసుకోవడం లేదా నమస్కరించుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. వ్రతము అని అంటే కథను తప్పనిసరిగా చదవాలి. సంకష్ట చతుర్థి పూజా పుస్తకం ఉంటుందండి. ఆ పుస్తకం ఒకసారి కొనుక్కున్నట్లయితే మీరు ప్రతి నెల పూజ చేసేటప్పుడు వ్రత కథను చదవలసి ఉంటుంది. ఆ కథను చదివినట్లయితే వ్రతం అని అంటారు. ఇంకా మన ఛానల్లో సంకష్ట చతుర్థి పూజా వ్రతం ఏ విధంగా ఆచరించాలనే విషయాలన్నిటి మీద పూర్తి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. అయితే మీ దగ్గర కనుక విగ్రహం ఉన్నట్లయితే పూజలో వినాయకుని విగ్రహం పెట్టుకొని పూజనైతే చేయవచ్చు. పటం పెట్టుకోవచ్చు. లేదా పసుపుతో చేసిన వినాయకుడినైనా పెట్టుకొని పూజనైతే ఆచరించవచ్చు. ఇప్పటి వరకు ఏమేమి పూజా వస్తువులు కావాలి, ఏ రోజున పూజ చేయాలి, ముడుపు ఎలా కట్టాలనే విషయం తెలుసుకున్నాము. మరి పూజా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలనే విషయం ఇప్పటి నుంచి తెలుసుకుందాము. ఎవరైతే సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని మొదటిసారి మొదలుపెట్టినా లేదా ఇప్పటి వరకు మొదలుపెట్టిన వారు ఎవరైనా సరే ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజా మందిరంలో అయినా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసైనా సరే ఈ పూజను చేయవచ్చండి. అయితే సపరేట్గా పూజాపీఠను ఎవరైతే ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారో ఇంటికి తూర్పు ఈశాన్య మూలగా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ దిక్కులో కనుక పూజ చేయడం కుదరినప్పుడు ఇంట్లో ఏ దిక్కునైనా సరే పూజ అనేది చేయవచ్చండి. అయితే తూర్పు ఈశాన్య మూలగా ఆ ప్రదేశం అంతా కూడా ఒకసారి తడిబట్ట పెట్టి పసుపుతో కానీ జాజుతో కానీ అలికి ఆ తర్వాత వరిపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి ఒక పీటను పెట్టి పీటకు కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి స్వామివారి పాదాలను ఉంచి ఆ పైన ఎర్రటి వస్త్రం కానీ లేదా గరికతో ఆసనంగా కొంచెం గరికి ఎక్కువగా పరిచి ఆ పైన తమలపాకు పెట్టి పసుపు వినాయకుడిని లేదా వినాయకుని విగ్రహము లేదా పటము పెట్టుకొని ఆ తర్వాత నిత్య దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. అయితే తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం, ఇంకా షోడశోపచారాలతో స్వామివారిని పూజించటం అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమలు అనేవి సమర్పించాలి. దీపం వెలిగించాలి, ధూపం చూపించాలి, ఆ తర్వాత నైవేద్యం సమర్పించాలి. ఇంకా మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు గణపతి దగ్గర వెయ్యాలి. ఈ పూజా వ్రతాన్ని ఒకసారి మొదలు పెడితే ప్రతి నెల చేయాలని నియమం అయితే లేదండి. మీరు పూజా మందిరంలోనే చక్కగా ప్రతి నెలలో వచ్చేటటువంటి సంకష్టాల చతుర్థి రోజున పూజా వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు. ఈ రోజున వినాయకుడు నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే ఉండ్రాళ్ళు, అటుకులు, బెల్లము, పళ్ళు, చలిమిడి, వడపప్పు, పానకం, ఇంకా మీరు ఏమైనా సరే నైవేద్యాలు ప్రిపేర్ చేసినట్లయితే వాటన్నిటిని కూడా నివేదన చేసి ఈరోజు స్వామివారికి అయితే పూజ చేయవచ్చండి. ఇంకా మంగళహారతులు ఇచ్చి పూజా వ్రతాన్ని ఉదయం వేళ
ఈ విధంగా ఆచరించండి. తప్పనిసరిగా సంకష్ట చతుర్థి పూజా వ్రత కథ అనేది చదవవలసి ఉంటుందండి. స్వామివారికి అష్టోత్తరం అది చదివిన తర్వాత చేతిలోకి ఒక పువ్వు అక్షంతలు చేత్తో పట్టుకొని కథ అది చదివిన తర్వాత ఆ కథ చదివిన తర్వాత అక్షంతల పువ్వు స్వామివారి పాదాల దగ్గర వేసి మంగళహారతులు ఇచ్చి నమస్కరించుకోవాలి. ఇలా ఉదయం వేళ పూజించిన తర్వాత సాయంత్రం వేళ కూడా స్వామివారికి ఏదైనా చిన్న బెల్లం ముక్క పెట్టి దీపారాధన చేసి నమస్కరించుకోండి. అయితే మరి ఉదయం వేళ నుంచి మీరు ఉపవాసం ఉన్నారనుకోండి, ఉదయం వేళ ఉపవాసం ఉన్నట్లయితే సాయంత్రం వేళ వరకు ఏమీ తినకుండా అలానే ఉండండి. ఒకవేళ ఉపవాసం ఉండలేమో అనుకున్నవారు నార్మల్గా పూజ చేసుకోండి. మీరు సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టి ఉపవాసం ఉన్నట్లయితే సాయంత్రం వేళ కూడా స్వామివారిని పూజించి ఆ తర్వాత ఇంటి ఆరు బయటికి వెళ్ళి చంద్ర దర్శనం చేసుకోవాలి. ఒక్కొక్కసారి చంద్రుని రాక అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. చంద్రుని రాక ఆలస్యమైనప్పుడు మీ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని చదివి స్వామివారికి చంద్రునికి అర్ఘ్యం అయితే ఇవ్వాలండి. ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే మీరు గిన్నెతో నీళ్లు తీసుకువెళ్ళి చంద్రుని చూస్తూ, ఒకవేళ చంద్రుని రాక ఆలస్యమైతే ఆకాశాన్ని చూస్తూ ఈ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చదువుతూ నీళ్ళని ఇలా 2 చేతులతో ఆకాశం వైపు చూస్తూ నేల మీదకి వదిలేసేయాలి. ఇలా వదిలి 3 సార్లు వదలాలండి. ఆ తర్వాత స్వామివారి దగ్గర నివేదించినటువంటి నైవేద్యం బయట తీసుకురావాలి. అంటే అటుకులు బెల్లం అనమాట. చంద్రుని కిరణాలు పడాలి ఆ ప్రసాదం మీద, లేదా ఆకాశంలో ఉన్న కిరణాలైనా తగిలిన తర్వాత కొద్దిగా నోట్లోకి ప్రసాదంగా తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఉపవాసం అనేది విరమించాలి. ఉపవాసం ఉండని వారు మాత్రం ఉదయం వేళ పూజ చేసుకొని స్వామివారికి నమస్కరించుకొని సాయంత్రం వేళ కూడా మీరు దీపారాధన చేయవచ్చు. ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. మరి పూజను ముడుపును పెట్టాం కదండి, ఆ ముడుపుని ఏం చేయాలి అంటే మీరు ధనాన్ని భద్రపరుచుకునే ప్రదేశంలో బీరువాలు పెట్టుకోవాలండి. మీకు పూజ మందిరం పెద్దగా ఉంటే ఏదైనా ఒక పక్కన ప్లేస్లో జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు అనుకున్న నెలలు పూజ పూర్తయిన తర్వాత ఆ ముడుపును తీసుకెళ్లి వినాయకుని గుడిలో హుండీలో వేసేయండి. హుండీలో వేయనన్నట్లయితే మాత్రం అందులో ఉన్న డబ్బులన్నీ కూడా మీరు హుండీలో వేసేసి ఇంటికి తీసుకువచ్చి పరమన్నం ఉండ్రాళ్ళు చేసి చిన్నపిల్లలకి పంచిపెట్టండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం.